ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సంవత్సరం చివరికి వచ్చేసామండి. డిసెంబర్ నెలలోకి ప్రవేశపెట్టాము. 11 నెలల్లో దేవుడు మనల్నందరినీ కాచి దాచి కాపాడి మనల్నందరినీ భద్రపరిచాడు కదండి. మన రాకపోకల్లో, మన ఆరోగ్య విషయంలో, మన ప్రతి విషయంలో దేవుడు మనకి తోడయండి ఇంతవరకు నడిపించారు కదండి. మీరు కూడా దేవునికి తోడయండి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? దేవుడు మీ విషయంలో, మీ ప్రతి విషయంలో, మీ ఆరోగ్య విషయంలో, మీ కుటుంబ విషయంలో దేవుడు మీకు చేసిన మేలును బట్టి, మిమ్మల్ని కాపాడిన దానిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారా? నేనైతే దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరము దేవునికి ఎంతో రుణపడి ఉంటాం కదండి. ఈ దినాన్న దేవుడు మనకి ఏ వాగ్దానం చెప్తున్నాడో మనం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము బైబిల్ గ్రంథంలో నుంచి 28వ వచనం 14వ వచనం చదువుతున్నాను. కింద వచనం చదువుతున్నానండి. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి, నాతో పాటు కలిసి వాక్యాన్ని చదవండి. కింద లైన్ చదువుతున్నాను. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండువు గాని క్రిందివాడువుగా ఉండువని దేవుడు మీతో మనందరితో వాగ్దానం చేస్తున్నాడు. పైవాడుగా మనల్ని నియమిస్తాడంట. యెహోవా నిన్ను తలగా నియమిస్తాడంట, తోకగా ఆయన ఎంత మాత్రము నియమింపడంట. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, పైన వాడు, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన నామము ఆయన నామం కదండి. అందరికీ మించిన దేవుడు మన దేవుడు, గొప్పవాడు. ఆయన మహాత్యమము కలిగిన వాడు, ఘనమైన వాడు. ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడంటే పైవారుగా ఉండాలి, తలగా ఉండాలి, అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని కూడా దేవుడు మన గురించి, మిమ్మల్ని గురించి, మన గురించి ఆయన తలుస్తూ ఉంటాడు. అందుకే కదా మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కదండి. మనం చిన్నగా అనుకుంటాం. ఈరోజు మీరు చిన్నగా ఆలోచిస్తున్నారేమో, నా జీవితం ఇంతే, నేను దీనికే పనికొస్తాను, లేదంటే నా పరిస్థితి ఇక్కడి వరకే ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉంటున్నారేమో. అయితే దేవుడు మీ గురించిన ఆలోచన గొప్పదైంది. దేవుడు మీ గురించి గొప్పగా ఆలోచిస్తున్నాడు. మీరు పైవారుగా ఉంటారంట, క్రిందవారుగా ఉండరంట. దేవుడు మిమ్మల్ని తలగా ఎంచుతాడంట, తోకగా ఎంత మాత్రము ఎంచడంట. మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకుంటూ ఉండొచ్చు. అయితే ప్రభు మీ గురించి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మిమ్మల్ని మీరు ఏ స్థితిలో ఉన్న దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో, పై స్థితిలో దేవుడు పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. తన బిడ్డలు పైన స్థితిలో ఉంటేనే కదండి దేవునికి మహిమ, దేవునికి ఇష్టం, దేవునికి సంతోషం. తన బిడ్డలు ఆనందించడం, సంతోషించడం, ఫలించడం, అభివృద్ధి చెందడమే కదా దేవునికి సంతోషం, మహిమ. దేవుడు ఈరోజు మనకి మంచి వాగ్దానం ప్రభు ఇచ్చాడు కదండి. ఈ వాగ్దానాన్ని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. నేనైతే సంతోషిస్తున్నానండి. మనందరం కలిసి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుకి థ్యాంక్స్ చెప్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇది నాన్న ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు లెక్కించలేనని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, నీ బిడలమైన మా పట్ల నువ్వు చేస్తున్న నిర్ణయము, నువ్వు చేస్తున్న ఆలోచన అది గొప్పదైంది ప్రభా. మేము కింద వారంగా కాదు, పై వారంగా మమ్మల్ని మీరు పెడుతున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని తలగా నియమించినందుకు స్తోత్రాలు నాయన. అయానికి వందనాలు. నీ తలంపులు వేరయ్యా, మా తలంపులు వేరు. మేము ఎప్పుడు చిన్నగా ఆలోచించుకుంటూ ఉంటున్నామేమో, మీరు మా గురించి గొప్పగా ఆలోచిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించి తలగాయించమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో ప్రభా, వారు అన్ని విషయాల్లో పైగా ఉండాలి, అన్ని విషయంలో వారు తలగా నియమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు లెక్కించలేనని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యం జరిగించండి. అలాగే ఇరుకులు, ఇబ్బందుల్లో, శోధనలో, వేదనలో ఉన్న వారికి విడుదల
కాపుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలందరికీ దయా కిరీటము ధరింపచేయండి. మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నూతనమైన కృపలతో మేలులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా మాకు మా కుటుంబాలకి తోడయండి, నడిపించి నీ సన్నిధి బిడ్డలందరికీ తోడయించమని, నీ సాక్షులుగా నిలవబెట్టమని, నీ చిత్తాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈ వాగ్దానాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించునుగాక. అన్ని విషయాల్లో మీరు తలగా ఉందరుగాక. ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.